ఒకప్పుడు మన సమాజంలో ఈ అన్ని పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉండేవి. 1, 2 100కి ఎక్కడో ప్రేమ వివాహాలు ఉండేవి. కానీ ఇవాళ సిట్యుయేషన్ పూర్తిగా మారిపోయింది. దేశకాల వర్తమాన పాత్ర పూర్తిగా మారిపోయింది. అంటే ఎక్కడో ఎవరో చెప్పిన కొన్ని కాంబినేషన్స్, ప్రేమ వివాహానికి కాంబినేషన్స్ తీసుకొచ్చి మనం ఇవాళ ఉన్న వివాహ వ్యవస్థలో మనం అప్లై చేయలేము. కానీ ప్రశ్న మాత్రం వాళ్ళు టోటల్‌గా ఇదే అడుగుతుంటారు. మనకు మా ప్రేమ వివాహం సక్సెస్ అవుతుందా అండి? అవ్వదా అండి? దీన్ని మనం జన్మ కుండలిలో కాకుండా మనం ప్రశ్న కుండలిలో ఎలా చూడాలి? ప్రశ్న కుండలి అంటే ఏమీ లేదు. వాళ్ళు మనం ప్రశ్న అడిగిన సమయానికి ఉన్న కుండలియే మన ప్రశ్న కుండలి. ఆ ప్రశ్న కుండలిలో మనం వివాహం మనం జన్మ కుండలి ఇక్కడ చూడటం లేదు. ప్రశ్న కుండలిని ఎప్పుడు కూడా మనం జన్మ కుండలికి సప్లిమెంటరీ చార్ట్‌గానే చదవాలి. కానీ ప్రశ్న కుండలిలో ఇలాంటి కాంబినేషన్స్ ఉండాలి. జన్మ కుండలిలో ప్రేమ వివాహంతో పాటు ప్రశ్న కుండలిలో కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉండాలి. ఇలాంటి కాంబినేషన్స్ ఉండాలి అని చెప్పి ఈ తరం జ్యోతిష్కులు, జ్యోతిష శాస్త్రాన్ని మదించిన ఈ తరం వాళ్ళు ఇలాంటి కాంబినేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ కాంబినేషన్స్ నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? లగ్న వ్యయాధిపతుల పరివర్తన, లగ్న సప్తమాధిపతుల పరివర్తన, లేకపోతే ఉంటే శుక్రుడు చంద్రుడు ఇద్దరు ఉచ్చల్లో అయినా ఉండాలి, లేకపోతే ఇద్దరు స్వక్షేత్రంలో అయినా ఉండాలి. ఒకటిలాగా ఉండకూడదు. ఇది ఒక కాంబినేషన్. పంచమ సప్తమాధిపతుల యుతి చెంది ఉండాలి. పంచమ సప్తమాధిపతులు యుతి చెంది ఉండాలి. లేకపోతే శుక్రుడు కానీ శుక్రుడు చంద్రుడు ఇద్దరు ద్వితీయంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ, వ్యయంలో కానీ వాళ్ళు యుతి చెంది ఉండాలి. లేకపోతే ద్వితీయ పంచమ సప్తమాధిపతుల యుతి ఎక్కడన్నా చెంది ఉండవచ్చు. ఆ చార్ట్లన్నీ నేను మీకు బోర్డు మీద చూపిస్తున్నాను. ఇలాంటి చార్ట్స్ ఉంటే అంటే ఇవాళ రేపు ప్రేమ వివాహానికి కొత్త అర్థం మనం చెప్పాలి అంటే ఎవరికి కావాల్సిన వధువుకు వరుని తెచ్చుకుంటున్నారు, వరుడేమో వధువుని తెచ్చుకుంటున్నాడు. సో అది కూడా ప్రేమ వివాహం అనే వాళ్ళు అంటున్నారు. సో ఇలాంటి వివాహాలు సక్సెస్ అవుతాయా అవ్వవా అంటే మనం ప్రశ్న కుండలిలో ఇలాంటి కాంబినేషన్స్ కనుక మనం చూస్తే ఉంటే కనుక మీ ప్రేమలో మీరు విజయం సాధిస్తారు అని చెప్పచ్చు. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ధన్యవాదాలు.